బ్రేక్ న్యూస్ చూస్తున్న బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. ఆకాంక్షను తన ఫ్లాట్లో హత్య చేసిన అర్పిత అక్కడి నుంచి పరారయ్యాడు. దాంతో విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తంగా కరీంనగర్ జిల్లాకు చెందిన యువతి బెంగళూరులో హత్యకు గురైంది. ఈ ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి మధుకర్ అందిస్తారు. మధుకర్. బలరాం ప్రేమతో యువతి హత్యకు గురి కావడం, అది బెంగళూరులో గోదావరికి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్యకు గురి కావడంతో ఒక్కసారిగా గోదావరిలో ఇటు కుటుంబంతో పాటు స్థానికంగా కూడా కలకండని చెప్పొచ్చు. గోదావరికి చెందిన జ్ఞానవేశ్వరికి సంబంధించిన కుమార్తె గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిని, ఆమెతో పాటు తోటి ఉద్యోగిగా పనిచేసిన ఆకాంక్ష ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కలిసి అక్కడ పరిచయం ఏర్పడింది. అర్పిత్ ఇద్దరు కలిసి వీరు ప్రేమ వివాహం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బెంగళూరు ట్రాన్స్ఫర్ అయి గత కొద్ది కాలంగా బెంగళూరులో పనిచేస్తున్న అర్పిత్ రెగ్యులర్ గా ఆయన దగ్గరికి వెళ్ళడంతో వీరి పరిచయం కాస్త వారికి చాలా సన్నిహితంగా మెలిగడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే తండ్రి జ్ఞానేశ్వర్ చెప్తున్న ప్రకారం తన కూతుర్ని ఇతను ప్రేమ పేరుతో గత కొద్ది కాలంగా వేధించాడని చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం వీకెండ్ బెంగళూరుకు వెళ్ళి ఆకాంక్ష ఇంట్లో ఉన్న అర్పిత్ ఆ రూమ్మేట్స్ అందరూ కూడా వీరిద్దరు ఏకాంతం కోసం సినిమాకు బయటకు వెళ్లారట. తిరిగి వచ్చేసరికి విగత జీవిగా పడి ఉన్న ఈ అమ్మాయిని చూసి వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో పోలీసులు చేరుకునేసరికి ఆమె చనిపోయినట్టుగా పోలీసులు నిర్ధారించి తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు కూడా అక్కడికి వెళ్లి ఆ ఆకాంక్షను మృతదేహాన్ని గోదావరికి తీసుకొచ్చే పనులు ఉన్నారు. మొత్తానికి సంఘటన స్థలాల్లో పోలీసులంతా కూడా అక్కడ అన్ని విచారణ చేపట్టడం జరిగింది. ప్రస్తుతం హత్య జరిగిన తర్వాత అర్పిత్ పారిపోయినట్టుగా చెప్తున్నారు. గొంతు నులిమి హత్య చేసిన తర్వాత ఉరివేసి పారిపోయిన కూడా ఒక సమాచారం ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పుడు విచారణ చేపట్టి అర్పిత్ కోసం పోలీసులు వెతుకుతున్న సమాచారం ఉన్నది. రైట్, థ్యాంక్ యూ మధుకర్ రెడ్డి.